ప్రైజ్ ద లార్డ్. మన క్రైస్తవుల్ని ఎవరెవరో చాలా వరెస్ట్గా మాట్లాడుతున్నాడు. ఎంతోమంది మన యేసుని అవమానించే మాటలు మాట్లాడుతున్నారు. ఈ మధ్యనే ఒక వీడియో వచ్చింది, అదేదో ఫుల్ వరెస్ట్గా వాడు తిట్టాడు. మంచిది. ఎందుకు మంచిది అంటున్నానంటే, దేవుడు మనకి అప్పుడే చెప్పాడు, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నా విషయంలో నిన్ను నిందించే వాళ్ళు కూడా వస్తారు, మిమ్మల్ని రెచ్చగొట్టే మాటలు కూడా లోకంలో ఉండే జనాలు మాట్లాడతారు, వాళ్ళ మాటలకి మీరు విధేయత అవ్వద్దండి అన్నాడు దేవుడు. అవునా అన్నారా? మీరు దాన్ని పట్టుకొని ఇక్కడ ఎవరెవరో ఒక వ్యక్తులు, నేను ఒక మాజీ ముస్లిమ్స్ని, నేను ఒక క్రైస్తవుడిని, నేను ఒక హిందూని అని ఎవరో వదిలిన వీడియోని పట్టుకొని, అది ఒక్కడు చూసావు, ఇప్పుడు ఆ క్షణంలో నువ్వు ఆ వీడియో చూసిన దాన్ని అక్కడికే నువ్వు వదిలేయాలి. వాడేదో మీకు దమ్ము ఉంటే మీరు షేర్ చేయండి, మీకు విశ్వాసం ఉంటే మీరు షేర్ చేయండి, మీరు నిజంగా క్రైస్తవులైతే మీరు షేర్ చేయండి అని వాడు చెప్తున్నాడంటే, వాళ్ళు పబ్లిక్లో, సొసైటీలో, సోషల్ మీడియాలో వాడు పాపులర్ అవ్వాలని ఇవన్నీ చెప్తున్నాడు. వాన్ పాపులర్ అవ్వడానికి కోసం నువ్వు ఏదో వాని గురించి మనం ప్రార్థన చేద్దాం అంతే. అయిన వ్యక్తి గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఏమన్నాడు? కష్టాలని, నిందలని, బాధల్ని ఎవడైతే భరిస్తాడో వాడు ధన్యుడు అన్నాడు. కానీ ఏ బీజం బిత్తుతావో ఆ అంటే నువ్వు కోస్తావని కూడా అన్నాడు. ఇప్పుడు వాడు వరెస్ట్గా మాట్లాడాడు, లేదని లేదు, కానీ దానికి తీర్పు వాడే అనుభవిస్తాడు. కాబట్టి ఇలాంటి వీడియోస్, ఏ వీడియోస్ క్రైస్తవులను తిట్టినప్పటికీ, హిందువులని తిట్టినప్పటికీ, ముస్లిమ్స్ని తిట్టినప్పటికీ, ఎవరు వీడియోలని ఇతరులకి షేర్ చేయొద్దండి. ఎక్కడ అది వచ్చిందో అక్కడే నిలిపివేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నా. మీరు రెచ్చిపోయింది కదని ఇతరులను కూడా రెచ్చగొడతారు, కానీ మీరు ఏం చేసేది లేదు, మీరు చెప్పిపోతారు. ఇక్కడ ఒక్కరికొక్కరికి అది మనం ఒక ఫోర్స్ ఆడతాం చూడు, ఖో ఆడతారు చూడు, అలా అయిపోయింది. ఒక్కరికొక్కరు పార్సలే అయిపోతుంది, కానీ వాడు ఎవడు వదిలినాడు అది అనేదాన్ని పట్టుకోలేము వాడిని. అవునా? నీ వల్ల అయితే నీకే రోషం కలిగింటే, నీకే కోపం వస్తే, నీకే అంత బాధ అయితే నువ్వు వాడిని పట్టుకొచ్చి అక్కడ నుంచి అక్కడ మన మధ్యలో పెట్టి వాడిని, మన క్రైస్తవుల్ని, మన వాళ్ళని ఇలా అయితే వీడు ఇది చేశాడు రాండి అందరూ అని అప్పుడు మీరు పిల్లండి, మేము వస్తాం. ఊరికే అంత పబ్లిసిటీ చేయొద్దండి, వాడికి ఇమేజ్ని తీసుకురావద్దండి. దయచేసి చెప్తున్నాను, క్రైస్తవులు కానీ, హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, మనల్ని ఆ వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నావో అక్కడికే మనము వదిలేసి వాడి గురించి ప్రార్థన చేద్దాం, వాడు మారు మనసు గురించి ప్రార్థన చేద్దాం. అంతేగాని ఇలాంటి వాడు అలాంటి వాడు అనేది మనకి అవసరం లేదు. అర్థమైంది అనుకుంటున్నా. చెప్తున్నా మళ్ళీ, ఇలాంటి వీడియోలు వస్తే మీరు ఇతరులకి షేర్ చేయొద్దండి, అక్కడికే ఆపువేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చెవులు ఉన్నవాళ్ళు వినండి. మీరు ఇలాంటివన్నీ రెచ్చగొట్టొద్దండి. హిందూస్కి, ముస్లిమ్స్కి, క్రైస్తవులకి, హిందువులకి, ముస్లిమ్స్లకి గొడవలు పెట్టొద్దండి. అర్థమైందా? అందరూ బాగానే ఉన్నారు. ఇలాంటి వీడియోలు తీసుకువచ్చి జనాల్లోకి తీసుకువచ్చి అందరూ ఒక్కరికొక్కరు మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనేది ఎందుకు? మన భక్తులు మనతో ఉన్నాయా? ఎవరు దేవుడు గొప్ప? వాళ్ళ దేవుడికి, వాళ్ళ తండ్రి వాళ్ళకే గొప్ప, మన దేవుడు మనకే గొప్ప. అంతేగాని ఇలాంటివన్నీ ట్రోల్స్ చేసేది కానీ ఇవన్నీ ఆపివేయండి, దయచేసి చెప్తున్నా. ఓకేనా? మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించని ఇలాంటి వీడియోలని ఇతరులకి మరిన్ని షేర్ చేయొద్దండి, అక్కడికే ఆపివేయండి. మీకు అంత కోపము, రోషం ఉంటే వాడిని పట్టుకొచ్చి నడి రోడ్లో పబ్లిక్లో నిలబెట్టి అప్పుడు
మీరు వాడిని ఏం చేయాలనేది అప్పుడు ఆలోచించండి. లేదా వాడికి బుద్ధి లేక మాట్లాడుతున్నాడు, మనకి బుద్ధి ఉంది కదా. బుద్ధి లేని వాడికి పోయి బుద్ధి ఉండేవాడు చెప్పాలి, చెప్దాం. వాడు దొరికినప్పుడు వాడిని కొట్టేది వద్దు, తిట్టేది వద్దు, మంచిగా చెప్దాం. విన్ని వాడు మనసు మార్చుకుంటే ఆ వీడియో ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో, ఎవరైతే తిడుతున్నారో, ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి చెప్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.